అనుకున్న ప్రగతిని త్వరితగతిన సాధించాలంటే పీపీపీ విధానమే మార్గమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పీపీపీ మెడికల్ కాలేజీలో పేదలకు పూర్తి ఉచితంగా వైద్యం లభిస్తుందన్నారు. తాను సీఎంగా ఉండగా గతంలో జేగురుపాడు పవర్ ప్లాంట్ను పీపీపీ విధానంలో జీవీకే కంపెనీకి అప్పగించానని అన్నారు. దానిని పూర్తి చేసి తిరిగి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారన్నారు. అది పీపీపీ మోడల్ పవర్ అని తెలిపారు. ఇదే విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించనున్నామన్నారు. ఆస్తి ప్రభుత్వానిది, నిర్వహణ ప్రైవేటుదని, బాగా నిర్వహించి వచ్చిన లాభాలతో అప్పులు చెల్లించి మిగిలిన దానిలో కొంత లాభం వారు తీసుకుంటారన్నారు. 33 ఏళ్ల తర్వాత ఆ ఆస్తిని ప్రభుత్వానికి తిరిగిచ్చేస్తారన్నారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై తలెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేశారు. ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. సిజేరియన్లు అధికంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయని, ఈ విధానాన్ని ప్రభుత్వం సమర్థించబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కడితే మరో 23 ఏళ్లు పడుతుందన్నారు. అంతకాలం మనుషులు బతికి ఉండాలని, అప్పుడు గాని కాలేజీలు సిద్ధం కావన్నారు. కానీ తాము అలా కాదని పీపీపీ విధానంలో పూర్తి చేస్తామన్నారు. 17 మెడికల్ కాలేజీలు కట్టేశామని గొప్పలు చెప్పుకొని ఫేక్ మాట్లాడి ప్రజల్ని గత వైసీపీ ప్రభుత్వం మభ్యపెట్టాలని చూసిందన్నారు. ఇది సరికాదని, వాస్తవాలను వాస్తవాలుగానే చూడాలన్నారు. 17 మెడికల్ కాలేజీలు పెడతామని ఆనాడు ప్రకటించి వైసీపీ ఖర్చు చేసింది కేవలం 1550 కోట్లని అన్నారు. అవన్నీ పూర్తి కావాలంటే మొత్తం 8480 కోట్లు ఖర్చు చేయాలన్నారు. అమరావతిలో ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించాలని, అలాగే రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని బ్యాంకుల చైర్మన్లు, ఎండీలను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశంలో భాగంగా విజయవాడకు వచ్చిన పలు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలకు సీఎం తన క్యాంపు కార్యాలయంలో హైటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులను వారికి వివరించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నందున విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని బ్యాంకుల ఉన్నతాధికారులను సీఎం కోరారు. ఇప్పటికే వివిధ బ్యాంకులకు రాజధానిలో స్థలాలు కేటాయించామని, అక్కడ ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటును ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. 15 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, కేంద్ర సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను సీఎం వివరించారు. అన్ని రంగాల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నానికి మరో దిగ్గజ కంపెనీ రానుంది. టెక్ కన్సల్టెన్సీ సంస్థ యాక్సెంచర్ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తుంది. ఎకరా 99 పైసలు చొప్పున 10 ఎకరాల భూమి లీజుకు కేటాయిస్తే విశాఖపట్నం వస్తామని, 12,000 మందికి ఉపాధి కల్పిస్తామని ఆ సంస్థ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి భూమి కోసం దరఖాస్తు చేశామని, ఈ వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తుందని యాక్సెంచర్ తెలిపినట్లు పేర్కొన్నారు. యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వివిధ దేశాల్లో ఆ సంస్థకు 7,90,000 మంది ఉద్యోగులున్నారు. వారిలో 3 లక్షల మంది భారతీయులే కావడం విశేషం. అటువంటి సంస్థ విశాఖపట్నం వస్తే ఉద్యోగ అవకాశాలతో పాటు ఇక్కడ ఇతర అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఐటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ విశాఖలో దశలవారీగా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది. ఇందుకోసం 1,370 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. ఆ సంస్థకు ఐటీ హిల్ నెంబర్ 3 పై 21.6 ఎకరాలు కేటాయించారు. క్యాంపస్ నిర్మించుకునే వరకు కార్యకలాపాల నిర్వహణకు మిలీనియం టవర్స్ లో 2.08 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణ కలిగిన భవనం ఇచ్చారు. మరో పెద్ద ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖలో కార్యకలాపాల నిర్వహణకు ముందుకొచ్చింది. కాపులుప్పాడులో 21.31 ఎకరాలు కోరగా విఎంఆర్డీఏ ద్వారా సమకూరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక్కడ 1,582 కోట్లకు పైగా పెట్టుబడి పెడతామని చెప్పడంతో వారికి కూడా ఎకరా 99 పైసలకే లీజుకి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ సంస్థ ద్వారా దశల వారీగా 8,000 మందికి ఉపాధి లభిస్తోంది. 2029 మార్చి నాటికి కమర్షియల్ ఆపరేషన్లు ప్రారంభిస్తోంది. ఇక ఏరోస్పేస్ రంగంలో ఉన్న అవకాశాలను ఏపీ అందిపుచ్చుకుంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ పాలసీలతో ఆ రంగంలో పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చిన్న తరహా విమానాల తయారీ యూనిట్ను స్థాపించేందుకు మనో ఎయిర్ క్రాఫ్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. 2-3 సీట్ల సామర్థ్యం ఉన్న విమానాలను తయారు చేయడంలో కోయంబత్తూరుకు చెందిన ఆ సంస్థకు అనుభవం ఉంది. నిన్న సచివాలయంలో రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మనో ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసెస్ ప్రతినిధి విఘ్నేష్ కలిశారు. 2 సీటర్, 3 సీటర్ సామర్థ్యం ఉన్న
చిన్న విమానాలను తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. డిపిఆర్ను సమర్పిస్తే పరిశీలించి ఆమోదం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సంస్థను స్థాపించేందుకు చెన్నై కేంద్రంగా పనిచేసే డెలాఫ్ట్ ఏరోస్పేస్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు దినేష్ నరేష్ సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి చర్చించారు. ఫ్లైట్ డైనమిక్స్, కంట్రోల్ సిస్టమ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రూపకల్పనలో తమకు అనుభవం ఉందని మంత్రికి సంస్థ ప్రతినిధులు వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం, ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ నాయకత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయని మంత్రి జనార్దన్ రెడ్డి చెప్పారు. సుస్థిర ప్రభుత్వం, బలమైన నాయకత్వం కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి బాధ్యతగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ఏరోస్పేస్ హబ్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తిని చూపడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనా కాలంలో ఏపీలో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందని మంత్రి లోకేష్ అన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలను వెళ్లగొట్టారని మండిపడ్డారు. నాటి పాలకుల కారణంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడుల ఆకర్షణకు మెరుగైన పాలసీలు తీసుకొచ్చామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి రాష్ట్రాన్ని తెచ్చామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితిపై శాసన మండలిలో నిన్న స్వల్పకాలిక చర్చ జరిగింది. 2019లో ప్రభుత్వం మారాక ఆర్థిక ఉగ్రవాదం నడిచిందని లోకేష్ అన్నారు. దీనివల్ల ఆర్థిక అనిశ్చితి ఏర్పడిందని, ఏపీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, టెర్రరిజం అని జగన్ను ఉద్దేశించి ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్సి మోహన్ దాస్ పై అన్నారని తెలిపారు. పెట్టుబడిదారుల సెంటిమెంట్ ఎలా వీక్ అయిందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అని గుర్తు చేశారు. అప్పట్లో అమర్ రాజా, లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, కాండ్యూయెంట్, జాకీ లాంటి సంస్థలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. ఏకపక్షంగా పీపీఏ రద్దు వల్ల విద్యుత్ శాఖపై 10,000 కోట్ల భారం పడిందన్నారు. సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడకుండా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేయడం వల్ల దేశం నష్టపోయిందన్నారు. అంతేకాదు పరువు కూడా పోయిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక ఉగ్రవాదం వల్లే రాష్ట్ర ప్రజలు 94% సీట్లు ఇచ్చి గెలిపించారన్నారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించామన్నారు. 25 ప్రపంచ స్థాయి పాలసీలు తీసుకొచ్చామని లోకేష్ తెలిపారు. ఇప్పటికీ 10 లక్షల కోట్ల పైగా పెట్టుబడుల కోసం 340 ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు. మరో 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో జూమ్ కాల్ ద్వారా ఆదిత్య మిట్టల్ను సంప్రదించి పెట్టుబడులు పెట్టాలని కోరామన్నారు. ఆ ఫైల్ సీఎం స్వయంగా ప్రధాని దగ్గరకు తీసుకెళ్లి 3 సార్లు మాట్లాడారని, నవంబర్లో ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తామన్నారు. 2029 నాటికి మొదటి వాణిజ్య ఉత్పత్తి కూడా జరగబోతోందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై నిన్న శాసన మండలిలో అట్టుడికింది. ప్రైవేటీకరణ జరగదని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు. 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, కూటమి వచ్చాక ప్రైవేటీకరణను నిలిపివేశామని, స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడానికి 14,000 కోట్లు తీసుకొచ్చామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు చెప్పామన్నారు. ప్రభుత్వం తరపున అంత స్పష్టంగా చెప్పినా వైసీపీకి అర్థం కావడం లేదా? ప్రైవేటీకరణ జరగాలని మీరే కోరుకుంటున్నట్లుగా ఉందన్నారు. అసత్య ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని వైసీపీ ఎమ్మెల్సీలపై లోకేష్ విరుచుకుపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్పి మళ్లీ సభను తప్పుదారి పట్టిస్తున్నారని, ఎందుకు రభస చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో తమ సభ్యురాలిపై ఆయన అసభ్య పదజాలం వాడారని, వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై లోకేష్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో నిండు సభలో తన తల్లిని అవమానించారన్నారు. అప్పుడు మంత్రిగా ఉన్న బొత్స సభలోనే ఉండి ఏం చేశారన్నారు. ఓ తల్లిని అవమానిస్తే ఎంత బాధ ఉంటుందో కొడుకుగా తనకు తెలుసు అని అన్నారు. తన అమ్మ ఎంత కుమిలిపోయిందో తనకు తెలుసు అని అన్నారు. ఆమె కోలుకోవడానికి 3 నెలలు పట్టిందన్నారు. ఆనాడు మీ వాళ్ళు ఏమన్నారో వీడియో చూపించాలా? తాను సభ్యురాలుని వరదు కళ్యాణి గారు అనే గౌరవించానని అన్నారు. కావాలంటే రికార్డులు పరిశీలించండి అని సవాల్ చేశారు. మహిళలంటే తనకు అపార గౌరవమని, మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులు తాము కాదని, తమ నాయకుడు అలాంటి సంస్కారం నేర్పలేదని స్పష్టం చేశారు. ఏపీ శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్ ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని, దానిని రద్దు చేయాలని కూడా కోరారు. ఈ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ 12B కి విరుద్ధమని ప్రకటించాలని కోరారు.
ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా ఏపీ శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని విన్నవించారు. ఇందులో శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవులను ప్రతివాదులుగా చేర్చారు. నిజానికి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశించాలంటూ గత ఏడాది జూలైలో జగన్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత ఆయనను అభ్యర్థులను పరిగణలోకి తీసుకోలేమని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇప్పుడు స్పీకర్ రూలింగ్ ను రద్దు చేసి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ జగన్ నిన్న మరో పిటిషన్ వేశారు. తనది అసమంజసమైన కోరికగా స్పీకర్ రూలింగ్ లో పేర్కొన్నారని, అందులోని భాషను పరిశీలిస్తే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయానికి వచ్చినట్లుగా ఉందన్నారు. న్యాయ నిష్పాక్షిత, పార్లమెంటరీ బాధ్యత, సమర్థ ప్రతిపక్షం అనే మూల సూత్రాన్ని స్పీకర్ విస్మరించారన్నారు. ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ లోని సెక్షన్ 12(b)లో ప్రతిపక్ష నేతను నిర్వచించారు. దీని ప్రకారం ఆ హోదా పొందేందుకు తాను అర్హుడినని అన్నారు. ఈ వ్యాజ్యం ఇవాళ విచారణకు రానుంది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి జీతభత్యాలు తీసుకోవడంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ దృష్టి సారించింది. నిన్న ఎథిక్స్ కమిటీ తొలి సమావేశం కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా రిజిస్టర్ల సంతకాలు పెట్టడం, జీతభత్యాలు తీసుకోవడం, అలాగే ఎమ్మెల్యేలు బహిరంగ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలం వాడటం పైన చర్చ జరిగింది. ఈ రెండు అంశాలు ఆమోదయోగ్యమేనా అనే దానిపై ఎథిక్స్ కమిటీ తదుపరి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. వచ్చే సమావేశం నాటికి ఎమ్మెల్యేల హాజరు పట్టీని తమ ముందు ఉంచాలని శాసనసభ సెక్రటరియట్ ను కమిటీ ఆదేశించింది. ఎథిక్స్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, బత్తుల బాలరామకృష్ణతో పాటు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం నిర్మాణ విషయంపై స్పష్టత వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈ మార్గాన్ని నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన అలైన్మెంట్ ను మరోసారి పరిశీలించాలని భావిస్తుంది. ఆ తర్వాత దక్షిణ భాగాన్ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ పరిధిలో చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే విషయాన్ని తాజాగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో కేంద్ర ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఢిల్లీ అధికారులు సీఎం రేవంత్ కు తెలిపారు. అంటే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మించనుంది. ప్రస్తుతం ఉత్తర భాగ నిర్మాణాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిధిలో చేపడుతున్నారు. దక్షిణ భాగాన్ని మోర్త్ పరిధిలో చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిన 201 కిలోమీటర్ల దక్షిణ భాగం అలైన్మెంట్ ను కేంద్రానికి సమర్పించగా తాజాగా మరోసారి పూర్తి వివరాలతో కూడిన అలైన్మెంట్ ను నివేదించనున్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత ఈ మార్గాన్ని మోర్త్ NHAIలో దేన్ని పరిధిలో చేపట్టాలనే దానిపై స్పష్టత వస్తుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. RRR ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా నిర్మించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసింది. భూముల సేకరణకు సహకరించడంతో పాటు చెల్లించాల్సిన పరిహారంలో రాష్ట్ర వాటాగా 50% ఇస్తామని తెలిపింది. మేడార మహాజాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగ గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. కుంభమేళాకు కేటాయిస్తున్నట్లుగానే వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిన్న ములుగు జిల్లా మేడార మహాజాతరలో సమ్మక్క సారాలమ్మ గద్దెలు ప్రాంగణ పునర్నిర్మాణ పనులను సీఎం ప్రారంభించారు. పునర్నిర్మాణ మాస్టర్ ప్లాన్ పై ఆదివాసీలు, గిరిజనులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. కుంభమేళాకు వేల కోట్లు ఇస్తున్నారు, కానీ ఆదివాసీ కుంభమేళాకు ₹1 ఇవ్వడానికి, జాతీయ పండుగగా గుర్తించడానికి గానీ కేంద్రానికి ఎందుకో మనసు రావడం లేదని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల వ్యవహారం పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సభ్యుడి నుంచి జడ్పీ చైర్పర్సన్ వరకు అమలు చేయాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని జిల్లాల కలెక్టర్లు, సిబ్బంది తేల్చారు. ఖరారు చేసిన రిజర్వేషన్లకు సంబంధించిన ప్రాథమిక వివరాలను పలు జిల్లాలు ప్రభుత్వానికి పంపాయి. రిజర్వేషన్ల ఖరారుకు 2 రోజుల సమయమే ఇవ్వడంతో తప్పొప్పులను సరిచూసుకునేందుకు మరొక రోజు అదనంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. దాని ప్రకారం ఖరారైన రిజర్వేషన్లు జనాభా వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎలా ఉన్నాయన్న అంశాలపై జిల్లాల కలెక్టర్లు ఇవాళ పునః పరిశీలన చేయనున్నారు. ఆ తర్వాత నివేదికలను సీల్డ్ కవర్లలో ఉంచి సాయంత్రానికి ప్రభుత్వానికి అందజేయనున్నారు. జిల్లాల నుంచి రిజర్వేషన్ల వివరాలన్నీ అందాక పంచాయతీరాజ్ శాఖ వాటిని మరోసారి పరిశీలించనుంది. తెలంగాణ ప్రభుత్వం అప్పుల వేగం పెరిగింది. 6 నెలల్లోనే 45,900 కోట్ల రుణాలు సేకరించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మొత్తం అప్పుల్లో ఇది 85%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 64,539 కోట్ల మేర మార్కెట్ రుణాలు తీసుకోవాలని భావించింది. కానీ పలు పరిమితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 54,009 కోట్ల
రుణాలు తీసుకునేందుకే అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ నాటికి అందులో 45,900 కోట్లు అప్పు తీసుకుంది. అంటే 6 నెలల్లోనే 85% అప్పు చేసింది. అందులోనూ ఈ ఒక్క నెలలోనే 12,000 కోట్ల రుణం తీసుకుంది. కొత్త ఆదాయ మార్గాలు లేకపోవడం, పథకాలు, అభివృద్ధి పనులకు నిధులను సర్దాల్సి రావడంతో త్వరగా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం రుణ సేకరణ చేస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో రిజర్వ్ బ్యాంకు ప్రతివారం నిర్వహించే ఈ వేలం ద్వారా 1000 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు రుణాలు తీసుకునేది. కానీ కొన్ని నెలలుగా ప్రతి దఫా ఏకంగా 5,000-6,000 కోట్ల వరకు అప్పు తీసుకుంటుంది. నిన్న కూడా ఏకంగా 5,000 కోట్లు అప్పు తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశీలిస్తే ఏప్రిల్లో 4,400 కోట్లు, మే నెలలో 4,500 కోట్లు, జూన్లో 8,500 కోట్లు, జూలైలో 8,500 కోట్లు కలిపి 4 నెలల్లో 25,900 కోట్లు అప్పు చేసింది. ఆగస్టులో 8,000 కోట్లు, ఈ నెల 2న 6,000 కోట్లు, 16న 1,000 కోట్ల రుణాలు తీసుకుంది. అంటే ఈ 2 నెలల్లోనే 20,000 కోట్లు అప్పు చేసింది. దీంతో మొత్తం అప్పులు 45,900 కోట్లకు చేరాయి. కేంద్రం అనుమతించిన 54,009 కోట్ల మార్కెట్ రుణాల్లో ఇవి 85% కావడం ఆందోళనకరం. అంతేకాదు మిగిలిన 6 నెలల్లో తీసుకోవాల్సిన రుణం 8,109 కోట్లు మాత్రమే. ఇతర మార్గాల ఆదాయం సమకూరకుంటే ప్రభుత్వానికి ఇబ్బందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు 70% వాటా దక్కాల్సిందేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా గోదావరి జలాల్లో హక్కులపై పోరాటంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చెప్పారు. నిన్న ఢిల్లీలో కృష్ణా ట్రైబ్యునల్ విచారణలో భాగంగా తెలంగాణ తరపున వాదనలు వినిపించారు. విచారణ తుది దశకు చేరుకుందని, ఫిబ్రవరి నుంచి తెలంగాణ వాదనలు వినిపిస్తోందని చెప్పారు. సెక్షన్ 3 రిఫరెన్స్ కింద విచారణ జరుగుతోందని, తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నారని తెలిపారు. వరుసగా మంగళ, బుధ, గురువారాల్లో వాదనలు వినిపించేందుకు ట్రైబ్యునల్ అవకాశం కల్పించిందని చెప్పారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాసు సోను పోలీసులకు లొంగిపోయే యత్నాల్లో ఉన్నారని, ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రజా సంఘాల ప్రతినిధులు, మాజీ మావోయిస్టులు అనుమానిస్తున్నారు. అయితే దీంట్లో వాస్తవం లేదని, మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు పేరిట జరుగుతుంది, ప్రచారం మాత్రమేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. లొంగిపోయి జనజీవన శ్రవంతులు కలవడానికి ఏ స్థాయి మావోయిస్టులు వచ్చినా వారిపై ఉన్న కేసుల విషయంలో సానుభూతి వ్యవహరిస్తామని స్పష్టం చేస్తున్నారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అభయ్ సోనును విప్లవ ద్రోహిగా ప్రకటించిన మావోయిస్టు పార్టీ తన వద్ద ఉన్న ఆయుధాలను తక్షణం పార్టీకి అప్పగించాలని ఆయనను ఇప్పటికే ఆదేశించింది. ఆయుధాలు అప్పగించుకుంటే PLGA వాటిని స్వాధీనం చేసుకుంటుందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వేణుగోపాల్ భవితవ్యంపై అటు ప్రజా సంఘాలతో పాటు ఇటు పోలీస్ వర్గాల్లోనూ చర్చ నెలకొంది. బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 26 నాటికి అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం 27 నాటికి తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేక జిల్లాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 2 రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 26, 27 తేదీలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ 2 రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే ఏపీపై కూడా అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉంటుందని IMD తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని వివరించింది. ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. జాతీయ అవార్డులో తెలుగు సినిమాలు మెరిశాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. పలు విభాగాల్లో టాలీవుడ్ చిత్రాలు సత్తా చాటాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులో తెలుగు ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేశవ్ నిలిచింది. ఈ సినిమా దర్శకుడు అనిల్ రావుపుడి, నిర్మాత సాహు గారపాటి జాతీయ అవార్డులు అందుకున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్స్ పృథ్వీతో పాటు కన్నన్ నందురాజ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డు స్వీకరించారు. బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాటు గే రచయిత కాసర్ల శ్యామ్ అవార్డు అందుకున్నారు. బెస్ట్ స్క్రీన్ ప్లేకు బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ నీలం నేషనల్ అవార్డు అందుకున్నారు. గాంధీ తాత చెట్టు సినిమాలో నటించిన డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నేషనల్ అవార్డు అందుకున్నారు. హిందీ సినిమా 12th ఫెయిల్ చిత్ర హీరో విక్రాంత్ నేషనల్ అవార్డు అందుకున్నారు. జవాన్ చిత్రానికి ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ జాతీయ అవార్డు స్వీకరించారు. మిస్టర్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకు రాణి ముఖర్జీ జాతీయ అవార్డు స్వీకరించారు. మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును మలయాళ చిత్ర పరిశ్రమకు అంకితం చేస్తున్నానని మోహన్ లాల్ చెప్పారు. ఈ సందర్భంగా తన ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
మావోయిస్టుల అంతమే లక్ష్యంగా విరుచుకుపడుతున్న కేంద్ర బలగాలు నిర్ణయాత్మక దాడులకు సిద్ధమవుతున్నాయి. నక్సల్స్ కదలికలు ఉన్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలకు మరిన్ని బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అమర్నాథ్ యాత్ర కోసం జమ్మూ కాశ్మీర్ నియమించిన కేంద్ర పోలీస్ సాయుధ బలగాల్లో ఇంకా అక్కడే ఉండిపోయిన వారిలో 80% మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు తరలించనున్నారు. ఈ విషయాన్ని సిఏపీఎఫ్ లోని సీనియర్ అధికార వర్గాలు ధృవీకరించాయి. మావోయిస్ట్ నాయకత్వాన్ని భౌతికంగా బలహీనపరచడం, ఇప్పటికీ వారి చేతుల్లోని ప్రాంతాలను ఒక్కొక్కటిగా స్వాధీనంలోకి తెచ్చుకోవడం లక్ష్యంగా అదనపు బలగాలు కేటాయిస్తున్నట్లు తెలిపాయి. అయితే రాబోయే కొన్ని వారాల్లో అవి ఎర్ర బీభత్స ప్రాంతాలకు చేరుకుంటాయని తెలిపాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్ట్ రహిత భారత్ను నిర్మిస్తామని ఇప్పటికీ కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రధాన నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు గాను కేంద్ర కమిటీ సభ్యులపై గురిపెట్టి కేంద్ర బలగాలు దాడులు సాగిస్తున్నాయి. తాజాగా ఒకే ఎన్కౌంటర్లో 2 కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి మృతి చెందారు. ఈ ఏడాదిలో దాదాపు 8 మంది సీసీ సభ్యులు ఎన్కౌంటర్ చేశారు. ఓ సీసీ మెంబర్ లొంగిపోయారు. నాయకుల్లో అధిక భాగం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశాలో తలదాచుకున్నట్లు కేంద్ర హోంశాఖ దగ్గర సమాచారం ఉంది. ఈ క్రమంలో ఈ 3 రాష్ట్రాలపైనే దృష్టి పెట్టి అదనపు బలగాలను అక్కడకు అధికంగా తరలించాలని నిర్ణయించింది. ఇక బెంగళూరులో ట్రాఫిక్ రద్దీపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో రద్దీ నియంత్రించేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విప్రో వ్యవస్థాపకుడు అజిం ప్రేమ్జీకి సీఎం లేఖ రాశారు. బెంగళూరులో విప్రో క్యాంపస్లోని లోపలి నుంచి కొన్ని వాహనాలను అనుమతించాలని కోరారు. దీనివల్ల ఆ చుట్టుపక్కల రహదారులపై ట్రాఫిక్ రద్దీ 30% తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొద్ది మొత్తంలో వాహనాలు అనుమతించినా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను గణనీయమైన ఉపశమనం కలుగుతుందని సిద్ధరామయ్య లేఖలో తెలిపారు. ఐటీ సంస్థలకు నిలవైన బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుండడంపై ప్రయాణికులు, పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై బ్లాక్ బక్ అనే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజీ పెట్టిన పోస్టు తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లి రావడం తేలిగ్గా ఉండేదని ఇప్పుడు అది కఠినంగా మారిపోయిందన్నారు. ఆఫీస్కి రావాలంటే తమ ఉద్యోగులకు గంటన్నర పడుతుందని, రహదారులన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయన్నారు. గత 5 ఏళ్లలో ఈ పరిస్థితిలో మార్పు ఏమీ రాలేదని, తాము ఇక్కడి నుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నామంటూ రాజేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై పలువురు నేతలు కూడా స్పందిస్తుండటంతో రాజకీయంగానూ ప్రాధాన్యం ఏర్పడింది. పరువు నష్టం చట్టాన్ని నేరరహితంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్రిమినల్ పరువు నష్టం కేసులో తమకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తన పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురించిన ది వై న్యూస్ పోర్టల్, దాని రాజకీయ వ్యవహారాలు ఎడిటర్ అజోయ్ ఆశీర్వాద్ మహాప్రశస్తపై జేఎన్యూ మాజీ ప్రొఫెసర్ అమితా సింగ్ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించేందుకు అంగీకరించింది. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తూ ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ సహా ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లు కూడా అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పారు. దీంతో తాజా పిటిషన్ కూడా పెండింగ్ పిటిషన్లకు జత చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. $1,00,000 వన్ టైం ఫీజుతో ఇప్పటికే H-1B వీసాలపై కత్తి ఝులిపించిన ట్రంప్ సర్కార్ ఆ వీసాలు జారీ చేయడానికి ఇన్నాళ్లుగా వాడుతున్న లాటరీ విధానంలో మార్పులు తెచ్చేందుకు సిద్ధమైంది. అత్యుత్తమ ప్రతిభ కలిగి అధిక వేతనాలు అందుకునే వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేలా ఈ కొత్త ఎంపిక ప్రక్రియను రూపొందించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ నుంచి అనుమతి పొంది ఫెడరల్ రిజిస్టర్లో నేను ప్రచురించింది. ఇప్పటిదాకా H-1B వీసాల జారీకి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అనుసరిస్తున్న లాటరీ విధానంలో ఆ వీసాపై రావాలనుకునే ఉద్యోగులందరూ సమానమే. ప్రతిభ ఆధారంగానే, జీతం ఆధారంగా కానీ ఎవరికి ఎలాంటి ప్రాధాన్యము ఇవ్వరు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ తీసుకుని కంప్యూటరైజ్డ్ విధానంలో లాటరీ వేసేశారు. ఎంపికైన వారు అమెరికాకు వచ్చేవారు, కానీ కొత్త విధానంలో వెయిటెడ్ సెలక్షన్ పద్ధతిని అనుసరిస్తారు. పాలస్తీనాకు దేశ హోదా అనేది హక్కు, కానుక కాదు. ప్రస్తుత పీడకలకు ఇదొక్కటే పరిష్కారమని, గాజా యుద్ధానికి కూడా ఇదొక్కటే ముగింపు అని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పష్టం చేశారు. అమెరికాలోని న్యూయార్క్లో నిన్న ప్రారంభమైన ఐరాస్ 80వ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలో పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందని తెలిపారు. ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య వివాదానికి పాలస్తీనాకు దేశ హోదా కల్పించడమే పరిష్కారమన్నారు. అయితే హమాస్ మారణ హోమాన్ని పాలస్తీనా ప్రజలు సామూహిక హననాలను ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోరని గుటెర్రెస్ నొక్కి చెప్పారు. మరోవైపు ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో విస్తరించడాన్ని, నిర్మాణం చేపట్టడాన్ని ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలు అన్నాలేనా బేర్బాక్ ఖండించారు. వెస్ట్ బ్యాంకులో విస్తరణలు, కూల్చివేతల వంటివి రాజకీయ పరిష్కారాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని తెలిపారు.
ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధానికి రష్యాకు అవసరమైన నిధులు భారత్, చైనా దేశాల నుంచి అధికంగా వస్తున్నాయని ట్రంప్ అన్నారు. రష్యా నుంచి భారత్, చైనా చమురు కొనుగోలు చేయడానికి తీవ్రంగా విమర్శించారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలే ఉక్రెయిన్ యుద్ధానికి ప్రధాన పెట్టుబడిదారులంటూ ధ్వజమెత్తారు. నాటో సభ్య దేశాలు కూడా రష్యా నుంచి చమురు, ఇంధన ఉత్పత్తుల కొనుగోలును తగ్గించుకోవడం క్రమించకూడదని విషయమన్నారు. నాటో దేశాలు తమపై జరిగే యుద్ధానికి తామే నిధులు ఇస్తున్నామని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా సిద్ధంగా లేదని, ఈ నేపథ్యంలో రక్తపాతాన్ని ఆపేందుకు మరోసారి భారీ ఎత్తున సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ అన్నారు. ఇరాన్లో మరణశిక్షలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గడిచిన వారం వ్యవధిలోనే 64 మందికి వీటిని అమలు చేసిందని, సరాసరి నిత్యం 9 మందిని ఉరితీసినట్లు ఇరాన్ మానవ హక్కుల బృందం వెల్లడించింది. మొత్తంగా ఏడాది ఇప్పటికే 1000 మందికి మరణదండన అమలు చేసిందని అంచనా వేసింది. ఇరాన్లో ఏటా మరణశిక్షలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. గత 3 దశాబ్దాల ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఈ శిక్షలను ఇరాన్ అమలు చేసింది. గత ఏడాది దాదాపు 975 మందికి మరణశిక్ష అమలు చేసినట్లు అంచనా. ఈ ఏడాది ఇప్పటికీ ఆ సంఖ్య దాటిపోయిందని నార్వే కేంద్రంగా పనిచేసే ఐఎస్ఆర్ వివరించింది. బయట ప్రపంచానికి తెలిసిన దానికంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండొచ్చని ఐఎస్ఆర్ డైరెక్టర్ తెలిపారు. ఆసియా కప్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఇక ఫైనల్పై దృష్టి సారించింది. సూపర్ 4లో భాగంగా ఇవాళ తమ రెండో మ్యాచ్ను బంగ్లాదేశ్తో ఆడింది. తొలి మ్యాచ్లో పాక్ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన ఈ పోర్లో గెలిస్తే ఫైనల్లో చోటు ఖాయమే. అటు బంగ్లా కూడా శ్రీలంకపై విజయంతో ఆత్మవిశ్వాసంతోనే ఉంది. కానీ గణాంకాలను పరిశీలిస్తే టీమిండియాకు ఇది కూడా ఏకపక్ష మ్యాచ్గానే పరిగణించవచ్చు. ఎందుకంటే బంగ్లాతో ఆడిన 17 టీ20లో కేవలం ఒక్కసారి మాత్రమే ఓడింది. అయితే 2015 వన్డే వరల్డ్ కప్లో రోహిత్ వివాదాస్పద నాటౌట్ తర్వాత ఇరు జట్ల మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. భారత్తో ఆడినప్పుడు పాక్ మాదిరే బంగ్లా ఆటగాళ్లను కసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి అభిమానులు కూడా భారత జట్టును పోటాపోటీ ప్రత్యర్థిగా భావిస్తుంటారు. దీనికి తోడు మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం ఇవ్వడంతో దౌత్యపరంగానూ రెండు దేశాల మధ్య ఇబ్బందులున్నాయి. అందుకే ఆగస్టులో బంగ్లాతో జరగాల్సిన వన్డే సిరీస్ను కూడా బీసీసీఐ వాయిదా వేసుకుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య పోరు కూడా ఆసక్తికరంగా సాగే అవకాశం